హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా హీరోల మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది మధ్య అయితే గొడవలు కూడా వస్తుంటాయి. అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ గారి మధ్య కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం హీరోలంతా కలిసిమెలిసి ఉండేవారు. ఎన్ని గొడవలున్నా తామంతా ఒక్కటే అన్న విధంగా ప్రవర్తించేవారు. కథల విషయంలో సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం అయితేనేమి, తమ దగ్గరకు వచ్చిన కథలు వేరే హీరోకు పంపించడం లాంటివి చాలా వరకు చేసేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చాలా కథలను బ్రదర్ ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుకు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. శోభన్ బాబు కెరీర్ ను ఒక ఊపునిచ్చిన జీవనజ్యోతి సినిమా కథ కూడా ఎన్టీఆర్ గారు రికమెండ్ చేసింది. టాలీవుడ్ లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా శోభన్ బాబుకు పేరుంది. అది ఆంధ్ర అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్, ఇలా శోభన్ బాబుకు అభిమానుల నుంచి రకరకాల బిరుదులు ఉన్నాయి. వెండి తెరపై నటన, స్టైల్, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కోట్లాది ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు శోభన్ బాబు గారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టి ఆయన హీరోగా స్థిరపడిన తర్వాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించేవారు. 1975 లో విడుదలైన జీవనజ్యోతి సినిమా ఆయనకు భారీ బ్రేక్ ను అందించింది. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శోభన్ బాబు కెరీర్ కు కీలక మలుపు తీసుకొచ్చింది చిత్రం. అలాగే ఈ సినిమాకు కె రామలక్ష్మి కథను అందించగా డివిఎస్ రాజు నిర్మించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కథను శోభన్ బాబు కోసం రాయలేదు, ఎన్టీఆర్ గారి కోసం ఈ కథను రాశారంట. ముందుగా ఆయన దగ్గరకు ఈ సినిమా వెళ్ళింది. జీవన జ్యోతి సినిమా కథ మొదటిగా నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఇచ్చారట. కథ పూర్తిగా వినగానే ఎన్టీఆర్ ఈ పాత్రకు తాను సరిపోనని, శోభన్ బాబు అయితే ఈ క్యారెక్టర్ లో సూట్ అవుతాడని సూచించారట. ఈ కథకు శోభన్ బాబు అయితేనే సరిగ్గా న్యాయం జరుగుతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారట. తన కోసం వేరే కథను సిద్ధం చేయాలని, అది కూడా తాను ఇప్పటికే కమిటీ అయిన సినిమాలు పూర్తిగా చేస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఈ సలహాతో డివిఎస్ రాజు, కె విశ్వనాథ్ గారు వెంటనే శోభన్ బాబును కలిసి కథ చెప్పారట. ఈ సినిమాలో కథ బలం ఉండడం, ఎన్టీఆర్ గారు స్వయంగా రికమెండ్ చేయడంతో శోభన్ బాబు పెద్దగా ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమాలో శోభన్ బాబుకి జోడీగా వాణిశ్రీ నటించారు. 1975 లో రిలీజ్ అయిన జీవనజ్యోతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు కథతో పాటు పాటలు కూడా ప్రాణం పోశాయి. కేవి మహదేవన్ స్వరపరిచిన పాటలు అద్భుతంగా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయం గురించి ఎన్టీఆర్ చేసిన సాయం గురించి శోభన్ బాబు కూడా పలు సందర్భాలలో గుర్తు చేసుకుని ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.